తెలంగాణలో సమగ్ర గో సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం. వివిధ రాష్ట్రాల పద్ధతుల అధ్యయనానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు. నేడు పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, 25 చెక్ పోస్టుల ఏర్పాటు, వేల సంఖ్యలో హాజరైన అభిమానులు, కార్యకర్తలు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం. కుప్పం మహిళా ఘటనపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం, బాధితురాలిని కొట్టిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్. నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్, ఎంపీటీసీ కుంటయ్య పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులు. నేడు రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన, వరుసగా 3 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న లోకేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో తీవ్ర విషాదం, జగన్ కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి. రాష్ట్రంలో గోవులను సంరక్షించేందుకు సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు 3 కీలక అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న విశిష్ట స్థానాన్ని, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ గో సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గో సంరక్షణ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి, ఇంకా సిగ్గు లేకుంటే రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి. కొన్ని అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితో కొట్టం కదా. నేను పని చేస్తా, మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి ఈ రోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దాదాపు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రెంటపాల, నందిగామ, అడ్డురోడ్డు, సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. రెంటపాలల్లో వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. జగన్ పర్యటన విజయవంతానికి వైసీపీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తుండటంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ ఆటోలోంచి దిగారు కిందికి, బాబుని తీసుకొని పాప ఆటో ఆపింది. ఆటో ఆపేసి మరి చూస్తుంది. కానీ ఎవరికి ఏది తోస్తే ఆ వేలో నుంచి నాగమల్లేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ప్రభుత్వం ఎంత కుట్ర పన్నినా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని ఎన్ని కుట్రలు చేసినా వాటన్నిటిని ఛేదించుకుని పోలీసులు అక్కడ బండి ఆపేయమంటే అక్కడే ఆపేసి దానికి లాక్ చేసుకుని పెద్ద ఎత్తున కాలినడకతో నడికి వచ్చిన పరిస్థితి. పూర్తిగా మేమంతా ఎటువంటి అల్లరి చేయమో ఒక సంఘీభావం ప్రకటించడానికి నాగమల్లేశ్వరరావు ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఆయనకు మేము అనుమతి తెలపడానికి వస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడూ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ఒక కుట్ర పన్నింది. అందులో భాగంగానే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాం కదండి. బస్ ఎక్కి వస్తామా, బైక్ మీద వస్తామా, కార్ మీద వస్తామా, నడిచి వస్తామా, పాపుకుంటూ వస్తామా, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఒకటే చెప్తున్నాం. పాపం పోలీసు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మా కర్మ సార్, ఇదేం కర్మ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసుల్ని సత్తెనపల్లి పట్టణానికి వాచ్మెన్లు చేసింది ఈ ప్రభుత్వం. వాచ్మెన్ అంటే ఏంటి, బయట వాళ్ళని లోపల రానీకుండా. ఎంత చేసినా జనం ఆగరు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఇది జగమెరిగిన సత్యం. ఇదంతా మీరు చూస్తున్నారు. ఎక్కడ కదిలిచ్చిన జనం కాదు, కదిలి వచ్చిన జనం. నాగమల్లేశ్వరరావుకి నివాళులు అర్పించాలి, సోదరుడికి నివాళులు అర్పించాలని ఈరోజు తండోపతండాలు వచ్చారు. చాలా చోట్ల చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రతిష్టాత్మక సంస్థకు వేదిక అయింది. హైటెక్ సిటీలోని గూగుల్ దివ్యశ్రీ భవన్ లో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేసిన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. ఇండియాలో మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం విశేషం. ఐటీ రంగంలో వేల సంఖ్యలో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. I think it's nearby only. They have Indira Mahila Shakti Center. I think your campus is more than 2 acres. But my women are having 3.5 acres campus in this adjacent to high-tech city. So they are your competitor now. I think it's nearby only. They have Indira Mahila Shakti Center. I think your campus is more than 2 acres. But my women are having 3.5 acres campus in this adjacent to high-tech city. చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకున్న అమానుష ఘటన, ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఉదంతంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తానే రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను లేఖ రాశానని, తన లేఖకు వారం రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నానని, మహిళను కట్టేసి కొట్టిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు స్పందించారని ప్రశంసించారు. మాజీ మంత్రి కొడాలి నానిని
కుప్పం నియోజకవర్గంలో నారాయణపురం అనేటటువంటి ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది సంఘటనలు వినాల్సిన పరిస్థితి. మరి అనంతపురంలో మనం చూసాం ఎంత దారుణంగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక చాలా దారుణమైన సంఘటనలు విన్నాం మనము. ఒక అమ్మాయిని హత్య చేయడం, ఇంకో అమ్మాయిని 6 నెలలు అత్యాచారం చేయడం. కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శలు చేశారా? ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, స్థానిక మంత్రులు కానీ ఎవరైనా పరామర్శ చేశారా? ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పారా? ఒక ఆర్థిక భరోసా ఇచ్చారా? ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. మాకు గత 5 ఏళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, థింగ్స్ మారాయి. డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము. Hey!